స్టార్ హీరోలు వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. దాంతో అందరూ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఆ వైలెంట్ యాక్షన్ సినిమాల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కూడా ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఎంటర్టైన్ చేస్తూ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్నాయి. మరి మళ్ళీ తెలుగు సినిమా ప్రేమలో పడుతోందా? ఒకప్పుడు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు, యాక్షన్ స్టోరీలు ఇలా రకరకాల జానర్స్ ఉండేవి. కానీ ఇప్పుడంతా ఒక్కటే కొట్టుడు జానర్. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. అయితే ఈ వైలెన్స్ ని బ్రేక్ చేస్తూ లవ్ స్టోరీలు మంచి హిట్ అవుతున్నాయి. అంతకు ముందే రాజు వెడ్స్ రాంబాయి కల్ట్ లవ్ స్టోరీగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా చెన్నై లవ్ స్టోరీ యునానిమస్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. కిరణ్ అప్పవరం, గౌరీ లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ సంథింగ్ డిఫరెంట్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ నెలలోనే రాబోతున్న మరో లవ్ స్టోరీ శ్రీనివాస మంగాపురం. ఘట్టమనేని జయకృష్ణ, రాషా తడాని హీరోయిన్లుగా తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం సినిమా సాలిడ్ కమర్షియల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతుంది. అజయ్ భూపతి డైరెక్షన్ లో మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్ లవర్స్ కి కావాల్సిన యాక్షన్ తో ఫీల్ చేసిన ఆడియన్స్ లవ్ స్టోరీగానే కన్సిడర్ చేస్తున్నారు. బేబీ లవ్ స్టోరీస్ కి బ్రేక్ త్రూ ఇచ్చిన డిఫరెంట్ లవ్ స్టోరీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్, అశ్విని లీడ్ రోల్స్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా 100 కోట్లు రాబట్టింది. అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో ఎపిక్ అనే మరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయిన కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ సినిమా ఈ నెలలోనే రిలీజ్ అని అనౌన్స్ చేసిన సినిమా పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. లవ్ స్టోరీల్ని స్టార్ హీరోలు పెద్దగా చేయట్లేదు, కానీ పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలు మాత్రం చేస్తున్నారు. అర్జున్ రెడ్డితో కొత్త లవ్ స్టోరీ చూపించిన సందీప్ రెడ్డి ఈ లవ్ స్టోరీకి ఫిదా అయ్యి ప్రొడ్యూసర్ గా మారారు. మరి సందీప్ రెడ్డిని ఆకట్టుకున్న ఆ లవ్ స్టోరీ ఎప్పుడు రాబోతోంది? హిట్ సైంధవ్ లాంటి సాలిడ్ యాక్షన్ సినిమాలు చేసిన శైలేష్ కొలను ఈసారి మాత్రం బ్రేక్ ఇచ్చి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 ప్రొడక్షన్స్ లో రోషన్ మేకా హీరోగా ఏమో ఏమో ఇది సినిమా టీజర్ రిలీజ్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. కార్తీ తెలుగులో చేస్తున్న సినిమా కూడా రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీగానే రాబోతోంది. మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కార్తీ స్టైల్ కామెడీతో పాటు మంచి లవ్ స్టోరీగా కూడా ఉండబోతుంది తెలుస్తోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న కార్తీ బ్రేక్ ఇచ్చి లవ్ స్టోరీ చేస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.